హాయ్ అండి. నిన్న జీరో సైజు గౌన్ కటింగ్ చూపించాను కదండి. ఇప్పుడు ఫ్రాక్ కుట్టడం చూపిస్తున్నాను. ఇది లైనింగ్ వచ్చేసి లోపలికి, ఇదేమో ఇక్కడ కింద అంచు మడత అన్నమాట. అలాగే ఇది కూడా కుట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకోండి, మళ్ళీ తర్వాత కొంచెం అట్లా చేసేసుకోండి. ఇలా అంతా కుట్టేసుకోండి. ఇలా అంతా కుట్టేసుకున్న తర్వాత దీన్ని సమానంగా ఆఫ్ చేసుకోండి. ఆఫ్లో మళ్ళీ ఒక ఆఫ్ చేసుకోండి, ఒక మడత ఇడిచిపెట్టేసేయండి. ఇడిచిపెట్టేసి ఈ ఆఫ్లో మళ్ళీ ఆఫ్ చేసేసుకొని కొంచెం కట్ చేసుకోండి. ఇది ఎందుకైంది మళ్ళీ తర్వాత చెప్తాను మీకు. అట్లా ఇది కూడా అంతే. ఇట్లా ఉల్టా పెట్టుకొని ఇట్లా పెట్టేసుకోండి. ఇక్కడ ఎందుకు ఇట్లా కట్ చేశానో తర్వాత చెప్తాను మీకు. అట్లా కుట్టేసి సూది కిందకి దింపుకోండి, ఈ ఆకారంలో కుట్టుకోండి. ఇక్కడ ఈ ఆకారంలో కుట్టుకొని ఇక్కడ కొంచెం తిరగడానికి ఖచ్చిగా పెట్టుకోండి. ఆ మూల మీద పెట్టేసుకొని దీన్ని ఉల్టా తిప్పేసుకోండి. ఇట్లా ఇది ఈ ఆకారం ఉల్టా తిప్పేసుకోండి. తిప్పేసుకొని ఇట్లా పై కుట్టేసేసుకోండి. పై కుట్టేసుకున్న తర్వాత కట్ చేసేయండి. అక్కడికి కట్ చేసి ఇది కరెక్ట్ చేసుకొని కుచ్చు పెట్టడానికి ఒక లైన్ కుట్టేసుకోండి, 2 జాయింట్ చేసుకోండి. ఇట్లా ఎందుకంటే కుచ్చు పెట్టుకోవడానికి జారిపోకుండా ఉంటుంది అన్నమాట. కుట్టు పెట్టేసుకుంటే 2 కలిపి ఒకేసారి కుచ్చు పెట్టేసుకోండి. ఇక్కడ కుర్చీ ఎందుకు వచ్చిందంటే కొంచెం లైనింగ్ ఎక్కువ ఉంది అన్నమాట, పై క్లాత్ కన్నా కొంచెం ఎక్కువ ఉంది, అందుకని అక్కడ పెట్టేశాను. ఇప్పుడు కుర్చీ పెట్టుకోండి.
ఇట్లా అంతా కూర్చోబెట్టేసుకోండి. ఈ ఓపెన్ ఎక్కడ వస్తుందంటే మీకు వెనక ఉక్సు కాజా పట్టి కాడ జాయింట్ చేయాలన్నమాట. ఇది ఇక్కడ కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి ఇట్లా కూర్చోబెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా కుచ్చి పెట్టుకుంటూ రావాలన్నమాట. ఇంకో ఇలాగా ఇట్లా పెట్టుకుంటూ పోవాలి. ఈ ఇక్కడ ఇది పెట్టిన ఓపెను వెనక ఉక్సు పట్టి దగ్గర వస్తుంది అన్నమాట. ఆ ఓపెను తర్వాత చూపిస్తాను ఎట్లా వచ్చేది. ఇట్లా ఇట్లా మెల్లిగా మనకి ఎంత సైజు కావాలనో అంత సైజు తోసుకుంటూ పోవాలన్నమాట స్టిచ్చు. ఏదైనా చేస్తా అంటే పని బాగా వస్తుందండి. మనం రోజు కుట్టుకుంటా ఉంటే కన్నా బాగా వస్తుంది, చెయ్యి బాగా తిరుగుతుంది అన్నమాట. ఇట్లా అన్నమాట. ఇదంతా కుచ్చు, ఇది కింది భాగం. ఇదంతా ఇట్లా వచ్చింది కదా చూడండి. ఇది కుచ్చు కింది భాగం అన్నమాట. ఈ కింది భాగం అయిపోయింది. ఇప్పుడు బాడీ తయారు చేస్తాం. చిన్నపిల్లలకు పైపింగ్ పెడితే పెట్టచ్చు, లేకుంటే లేదండి. ఫస్ట్ అయితే ఇట్లా కుట్టేసుకోండి. ఉల్టా పెట్టి ఇట్లా కుట్టేసుకొని మళ్ళీ మలుపుకోవాలన్నమాట. ఇట్లా ఎదురు బొదురు పెట్టుకోండి, మీకు బాగా అర్థమైపోతుంది. అక్కడ చంక కుట్టాము, ఇక్కడ చంక కుట్టేయండి ఫస్ట్. కుట్టిన తర్వాత నెక్ కూడా సేమ్ కుట్టేసుకోండి. ఇది నెక్ అన్నమాట. దీంట్లోనే ఎన్ని వెరైటీస్ అయినా కుట్టుకోవచ్చండి. బాడీ కొలతలు అయితే ఇవే, బాడీ కుట్టడం అయితే ఇదే. ఇప్పుడు ఇదంతా కట్ చేసుకోండి. వేస్ట్ ఉంది, ఇదంతా కట్ చేయండి. కట్ చేసి ఇట్లా రౌండ్ తిరగాలంటే ఇట్లా చిన్న చిన్న కచ్చికలు పెట్టేసేయండి. నెక్ కూడా ఇట్లా మెల్లిగా కచ్చికలు, దారం కట్ అవ్వద్దు అన్నమాట. కుట్టు కట్ అవ్వద్దు, మనం కుట్టినే కుట్టు కట్ అవ్వద్దు, దారం వరకు పెట్టాలన్నమాట. కచ్చిక పెట్టిన తర్వాత దీన్ని ఉల్టా తీసేయండి. ఇట్లా ఉల్టా తీసేసి మెల్లిగా ఇట్లా అనేసేయండి. గోరు పెట్టి అట్లా అనేసేయండి. అది అట్లనే ఉండిపోతుంది అన్నమాట. అట్లా అవుట్లైన్ కుట్టేసేయండి. ఇప్పుడు అట్లనే చంకకు రానియండి మెల్లిగా. ఇది కూడా అంతే అండి, కొంచెం చంక దగ్గర ఇట్లా అనుకోండి. ఇట్లా
ఇట్లా ఇక్కడ పైపింగ్ అయినా పెట్టేయచ్చు చంకకు, లేదంటే ఇట్లా అయినా అవుట్లైన్ కుట్టు అయినా వేసుకోవచ్చు అనమాట. హ్యాండ్స్ లేవన్నమాట, స్లీవ్లెస్. మిగతాదంతా అవుట్లైన్ వేసేయండి. అవుట్లైన్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉండేదంతా కట్ చేసేయండి. ఇదండి ఒక భాగము. సేమ్ ఇది కూడా సేమ్ ఇట్లనే కచ్చికలు పెట్టుకోండి. మనం కుట్టిన కుట్టు కట్ అవ్వద్దు అనమాట, కుట్టు వరకు కచ్చిక పోవాలి. ఈ కచ్చిక పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. ఉల్టా తీసేయండి. సేమ్ దానిలాగానే ఇది కూడా కుట్టేసుకోండి. ఇవి వెనక భాగాలన్నమాట. ఇది చంక, ఇది నెక్కు. ఇప్పుడు పట్టీలు కడదాం. సింగిల్ పట్టీకేమో 1.5 తీసుకోండి. సింగిల్ పట్టీ అంటే ఉక్సు పట్టీ అనమాట. ఇది సింగిల్ పట్టీకి. ఇది డబల్ పట్టీకేమో 2.5 తీసుకోండి. ఇది కొంచెం ఎక్స్ట్రా ఉందని కట్ చేస్తున్నా. ఇటువైపు డబల్ పట్టీ అనమాట. ఇట్లా కిందికి పెట్టి ఇట్లా ఇటు పక్క జాయింట్ చేసి అటు పక్కకు మలపాలన్నమాట డబల్ పట్టీ. ఇప్పుడు సింగిల్ పట్టీ. సింగిల్ పట్టీ ఏమో పై పాటే పెట్టాలన్నమాట. పై పాటు పెట్టి కిందికి మలపాలన్నమాట. ఇప్పుడు పైకి మలుపుదాం డబల్ పట్టీ. ఇప్పుడు మనం నెక్కు ఆల్రెడీ కుట్టాం కాబట్టి ఇది కొంచెం ఫోల్డ్ చేసుకోండి. ఇట్లా అనుకోండి, గట్టిగా నిలబడిపోతుంది. అట్నే ఈ నెక్కు కుట్టు వేసినందుకు ఇది మనం కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసేయండి. ఎందుకంటే ఇవన్నీ పీసులు పీసులు బయటకు వచ్చేస్తాయి అన్నమాట. రాకుండా అట్లా ఫోల్డ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మడత, ఇక్కడ ఇదొక మడత, ఇదొక మడత అన్నమాట. ఇట్లా ఇట్లా ఒక మడత, ఇట్లా ఒక మడత వేసి ఇంకొక మడత ఇట్లా వేసేయండి. వేసి మిషన్కు పెట్టేసేయండి. ఇంకా
ఇదిగోండి లోపలికి ఒక మడత, మళ్ళీ పైకి ఒక మడత ఇట్లా పెట్టేసి ఈ చివరికి రావాలన్నమాట కుట్టు. చివరికి మళ్ళీ ఒక కుట్టు వేయాలన్నమాట. పాదం మందం పెట్టి ఇంకొక కుట్టు కాజాలు వేయడానికి. చూడండి కాజా పట్టి అన్నమాట ఇది. ఇప్పుడు సింగిల్ పట్టి. ఇది ఇట్లా మలిపేసి కొంచెం గీరుకొని పై కుట్టేసుకోండి. మీరు చెప్పినట్టు ఉంటుంది అన్నమాట. అయిన తర్వాత ఇది తీసేయండి. ఇంత ఎక్స్ట్రా లేకుండా కొంచెం ఉంచుకొని కట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ నెక్ ముందే కుట్టేసాం కాబట్టి, ఇక్కడ నెక్ ముందే కుట్టేసాం కాబట్టి ఇది ఫోల్డింగ్ కొరకు అన్నమాట. ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఇది ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది కూడా ఫోల్డ్ చేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఈ కుట్టు దగ్గరికి సమానంగా మనం జాయింట్ కుట్టాం కదా, ఇక్కడ ఈ కుట్టు దగ్గరికి ఈ పై క్లాత్కు ఈ జాయింట్ క్లాత్కు సమానంగా మర్చేయండి. ఇక్కడ మధ్యకు ఇట్లా అట్లా కొంచెం రఫ్ లాగండి, పైన ఊడిపోకుండా ఉంటుంది. ఇది కూడా అంతే అండి, వీలైనంత చివరికి వేసేయండి, నీట్గా ఉంటుంది. ఈ వెనక భాగం అయిపోయిందండి. ఎక్స్ట్రా ఉండేది కట్ చేయండి. కట్ చేసి ఇప్పుడు ఈ పైన పట్టీలు సమానంగా చూసుకోండి. ఇక్కడ చూసుకొని ఎక్స్ట్రా ఉంటే కిందికే వదిలేసేయండి. డబల్ పట్టీ ఇది కదా, డబల్ పట్టీకి ఇంత ఉంది కదా, దీని మీదకి ఇట్లా పెట్టేసేయండి. పెట్టేసి ఇక్కడ ఒక కుట్టు వేసేసుకోండి. అక్కర్లేదు, కింద ఓపెన్ వస్తుంది కదా, చూపిస్తాను. ఇది అయిపోయింది. ఇంకా ముందు భాగం కూడా సేమ్ ఇట్లా అవుట్లైన్ కుట్లాగా వేసేసుకోండి. ఫస్ట్ ఇట్లా అవుట్లైన్ కుట్లాగా వేసేసుకోండి. ఇట్లా వేసి నెక్కు వేసి ఇక్కడ ఏంటి షోల్డర్ దగ్గర వేయద్దు, ఎందుకంటే మన మల్పనికి రాదనమాట. ఇక్కడికి వేసి కట్ చేసుకోండి. ఇక్కడ వేయద్దు, నెక్కు కుట్టండి. ఫస్ట్ చంక కుట్టిన తర్వాత నెక్కు కుట్టండి. కొంచెం ఎత్తిడ్చుకుంటా రౌండ్ తిరిగేటప్పుడు కొంచెం పాదం ఎత్తిడ్చుకుంటా తిప్పుకోండి. ఇట్లా రౌండ్గా ఎక్కడే కానీ కుట్టు కిందికి పైకి కిందికి పైకి అట్లా రావద్దు, ఒకటే లెవెల్లో రావాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చంక ఇప్పుడు ఇదంతా ఇట్లా కుట్టుకున్నాం కదా, ఇప్పుడు ఉల్టా చేసేస్తాము. ఇదంతా కట్ చేసుకోండి, వేస్ట్ క్లాత్ అంతా. ఏదైనా పట్టుదల ఉంటే సాధిస్తామండి. ఇంట్రెస్ట్ ఉండాలా, ఇంట్రెస్ట్ ఉంటే కన్నా ఏ పనైనా రాకపోవడం అంటూ ఏమీ ఉండదు. ఎంతోమంది కరోనా టైంలో యూట్యూబ్లోనే చూసుకొని నేర్చుకున్నారనమాట. వాళ్ళు ఇప్పుడు బయట బట్టలు కూడా కుడుతున్నారు. అలాగే మీరు కూడా మీ బట్టలు కుట్టుకోవచ్చు, బయట కుట్టకపోయినా మీ కుట్టుకోవచ్చు. మనం కుట్టుకున్నామంటే ఎంతో సంతోషం కదా, ఎన్నో రకాలుగా కుట్టుకోవచ్చు.
ఇట్లా అన్ని చుట్టూ కచ్చికలు పెట్టుకోండి. కచ్చికలు పెట్టుకుంటే బాగా రౌండ్ తిరుగుతుంది అన్నమాట మనం ఉల్టా తిప్పినప్పుడు. మళ్ళీ చెప్తున్నానండి, సార్కి చెప్తుంది ఏమో అని అనుకోకండి. దారం మాత్రం కట్ అవ్వద్దు, అది మాత్రం జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇట్లా కచ్చికలు పెట్టేటప్పుడు. మా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎక్కడ మొత్తం చూడండి ఒకసారి, అప్పుడు అంతా అర్థమవుతుంది. ఏదైనా ఒకటి రెండు చెడిపోతే అదే పని వస్తుందండి. చెడిపోయాయే, అయ్యో ఇంకా ఈ మిషన్ జోలికి పోవద్దు అని అనుకోవద్దు. మనము పట్టుబట్టి ట్రై చేసుకుంటే వస్తుంది, ఏ పనైనా వస్తుంది. ఇప్పుడు అవుట్లైన్ కుట్టు వేసేయండి ఇట్లా. ఈ నెక్ కూడా అండి స్టార్ నెక్ అయినా పెట్టుకోవచ్చు, వీ నెక్ అయినా పెట్టుకోవచ్చు, స్క్వేర్ నెక్ అయినా పెట్టుకోవచ్చు, ఎన్నైనా మనం మార్చుకోవచ్చు అన్నమాట. ఈ కుట్టే మెథడ్ తెలుసుకున్నారంటే నెక్కుదేముందండి, ఎన్ని రకాలైనా నేర్చుకోవచ్చు. తర్వాత పైపింగ్ అయినా పెట్టుకోవచ్చు, ఇట్లా అయినా కుట్టుకోవచ్చు. ఏ పనైనా నేర్చుకునేటప్పుడు ఎప్పుడు సిగ్గుపడొద్దు అన్నమాట. అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని అట్లాంటి క్వశ్చనే రావద్దు. ఒక పని నేర్చుకునేటప్పుడు ఎన్నో రకాలుగా ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కొని సాధించుకోవాలన్నమాట. ఇప్పుడు బాడీ జాయింట్ చేద్దాం. ఎక్స్ట్రా అదంతా కట్ చేసి ఇట్లా నీట్గా అంతా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇట్లా ఇది పైకి ఉంటుంది, దీన్ని బోర్లు ఇవ్వండి, భుజాలు జాయింట్ ఇవ్వండి. ఫస్ట్ ఇక్కడ రఫ్ లాగాల, ఇక్కడ రఫ్ లాగాలన్నమాట, అంటే ఊడిపోకుండా ఉంటుంది అన్నమాట. లాక్ అయిపోతుంది అది అట్లా. ఈ రఫ్ లాగడం కూడా ఒక క్లాత్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయాలండి, లేకుంటే అది కూడా రాదు అంత ఈజీగా. ఇట్లా అదే కుట్లోనే పడాలన్నమాట, పక్కకు పోవద్దు అట్లా. బాడీ అయిపోయింది కదా, ఇవ్వండి, ఇది బాడీ అయిపోయింది. ఇప్పుడు ఇది జాయింట్ చేద్దాం. నడుము కుచ్చి పెట్టేసుకున్నాం కదా, ఒకసారి అంతా సరిపోతుందా లేదా అని నడుముకు చూసుకోండి. ఇక్కడ సైడ్ కుట్లు వేసేసుకోండి బాడీకి. 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇక్కడ సైడ్ కుట్టు వేసేసుకోండి, జాయింట్ వేసేసేయండి సంకల దగ్గర. ఒక సైడ్ జాయింట్ చేసుకొని తర్వాత
ఇది ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్నారు కదా, ఈ హోల్ ఎందుకు పెట్టారు వి ఆకారంలో అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఈ పట్టీ కోసం అనమాట, ఈడ ఓపెన్ కోసం, డబల్ పట్టీ సింగిల్ పట్టీ ఓపెన్ కోసం అనమాట. ఇట్లా ఇట్లా అండి, ఇట్లా ఇది దీన్ని కరెక్ట్గా ఇది చూసుకొని పెట్టేసుకోండి. సంఖ వైపు ఎక్కువ వదిలినా ఏం కాదు. ఇప్పుడు ఒకటి ఇక్కడ ఇది జాయింట్ చేసాం కదా, ఇది ఇట్లనే జాయింట్ చేయొద్దు అనమాట. ఎప్పుడైనా మనం బ్లౌజ్కు ముందు డాట్ ఎట్లా ఇట్లా ఫోల్డ్ చేస్తామో అట్లనే ఇది కొంచెం పైకి అనుకోండి ఇట్లా, ఎందుకంటే అది పట్టేసినట్టు ఉండదు అనమాట. ఇప్పుడు అంతా కుట్టేసాము. ఇదిగోండి ఇక్కడ వి ఆకారము ఈ పట్టీలకు జాయింట్ చేయడానికి అనమాట. అంటే నడుము దగ్గర వేయడానికి తీయడానికి పిల్లలకు లూజ్ వస్తుంది అనమాట, కొంచెం ఓపెన్ ఉంటే. ఇప్పుడు ఇట్లా పట్టీ ఇప్పుడు సైడ్ కుట్టు జాయింట్ చేద్దాం. ఈ కుట్లు ఎంతసేపు అయినా ఇట్లా ఒకటి అట్లా ఒకటి ఉండొద్దు, రెండు పైకే ఉండాలన్నమాట, కిందిదైనా ఇదైనా. ఫ్రాక్ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఇప్పుడు చూడండి, జీరో సైజు ఫ్రాక్ అనమాట. ఇవ్వండి కుచ్చు ఇక్కడ, ఇది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇవ్వండి వి ఆకారం. అప్పుడు ఎందుకు కుట్టానో ఇప్పుడు అర్థమైందా మీకు? ఇదే ఇట్లా పెట్టేసినాం అనుకోండి, పిల్లలకు నెక్ కాడ పట్టదనమాట. చిన్న పిల్లలు కదా, కొంచెం ఓపెన్ పెద్దగా ఉంటే వాళ్ళకు ఈజీగా ఎక్కేస్తుంది. అందుకని కొంచెం ఇక్కడ ఈ క్లాత్లో కింది భాగంలో ఇట్లా పెట్టేసి ఉక్సు కాజా పట్టి ఇది అన్నమాట. అట్లా ఓకే ఫ్రెండ్స్, నా స్టిచ్చింగ్ నచ్చింది అనుకుంటున్నాను నేను. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.